హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్రెండ్స్ ఐటీ. ఈ వీడియో ద్వారా మనం డీసెట్ 2019 మ్యాథ్స్ తెలుగు మీడియం పేపర్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, క్రింది వానిలో బోధన యొక్క ప్రాథమిక అంశం కానిది. విద్యార్థి ఉపాధ్యాయుడు విషయం క్రమశిక్షణ ఇచ్చారు. క్రమశిక్షణ అనేది ప్రాథమిక అంశం కాదు. సెకండ్ క్వశ్చన్, జీవితం ప్రారంభ సంవత్సరాలలో కుటుంబంలో లేదా సమాజంలో చేపట్టబడే బోధనా రకం యాదృచ్ఛిక. తరగతిలో నేర్చుకున్న దానిని నిత్య జీవితంలో ఉపయోగించుకోవడం అనేది వినియోగం. డాష్ విద్యార్థి లేదా విద్యార్థులు ప్రత్యేకమైన వాడు అని ఇచ్చినప్పుడు ఆ డాష్లో ఏముండాలి? ప్రతి విద్యార్థి అని ఉండాలి. వీనిలో విభిన్నమైన దానిని గుర్తించండి, అంటే డిఫరెంట్ ఏముందో చూడాలి. నల్లబల్ల, చాక్ పీస్, పెన్సిల్, పెన్. వీటిలో ఏది డిఫరెంట్ ఉంది? నల్లబల్ల అనేది డిఫరెంట్గా ఉంది. ఆదిశంకరాచార్యుల మఠాలలో లేనిది. పూరి, శృంగేరి, వారణాసి, ద్వారకా ఇచ్చారు. వారణాసి ఆదిశంకరాచార్యుల మఠాలలో లేదు. రైతులకు ఈ భద్రతను అందించుటకు 2019 ఫిబ్రవరిలో కేంద్ర కేబినెట్ కుసుమ్ స్కీమ్ను ఆమోదించింది. ఆర్థిక నీటి భద్రతను అందించుటకు 2019 ఫిబ్రవరిలో కేంద్ర కేబినెట్ కుసుమ్ స్కీమ్ని ఆమోదించడం జరిగింది. ఎయిత్ క్వశ్చన్, పాలపుంత ఇతర నక్షత్ర మండలాలకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకై ఇటీవల దక్షిణాఫ్రికా ఈ టెలిస్కోప్ను ఆవిష్కరించింది. మీర్కాట్ అనే టెలిస్కోప్ను ఆవిష్కరించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించిన పార్టీలకు సంబంధించిన ఖచ్చితమైన జవాబును ఎంపిక చేయండి. ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, పేజెంట్స్ మరియు వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా. దీని ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ బి. ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్, అలాగే ఇండిపెండెంట్ లేబర్ పార్టీ. వాయువ్య భారతదేశానికి చెందిన సమాజపు ప్రముఖ సంగీత సాంప్రదాయం మంగనియాళ్ళు. వాయువ్య భారతదేశానికి చెందిన సమాజపు ప్రముఖ సంగీత సాంప్రదాయం మంగనియార్లు. పివి సింధు ఈజ్ ఏ గ్రేట్ ఉమెన్ ఇన్ ది అథ్లెటిక్ ఎరేనా ఆఫ్ ఆసియా. ది వర్డ్ ఎరేనా ఇన్ ది అబోవ్ సెంటెన్స్ ఇండికేట్స్. అక్కడ ఏం ఇండికేట్స్ చేస్తుందంటే ది వరల్డ్. వి డైన్డ్ ఎస్టర్డే అట్ డాష్ Maurya Hotel. Choose the correct article that fits the blank. ఆ బ్లాంక్లో ఏది కరెక్ట్గా సూట్ అవుతుందంటే ది ఏముండాలి? వి డైన్డ్ ఎస్టర్డే అట్ ది మౌర్య హోటల్. చూస్ ది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఎట్ అనేది కంజంక్షన్. I closed the door, somebody knocked again. Choose the expression or conjunction that can be used to combine the two sentences. అక్కడ ఏమొస్తుందంటే దీని ఆన్సర్ వచ్చేసి నో సూనర్ దాన్. ది ఫాలోయింగ్ ఈజ్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ వన్ యాక్ట్ ప్లే. ట్విస్ట్ ఎండింగ్. 16వ క్వశ్చన్, స్వాతంత్రపు జెండా గేయ రచయిత ఎవరు? దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. బృంగారము అనే పదానికి వికృతి బంగారము. అనలుడు అనే పదానికి పర్యాయ పదాలు అగ్ని, వహ్ని. బుద్ధిహీనుడు ఈ పదానికి సరైన విగ్రహవాక్యం గుర్తించండి. బుద్ధి చేత హీనుడు అంటాం, అంతేగాని బుద్ధి కొరకు, బుద్ధి యొక్క, బుద్ధి లోపల అనేది రాంగ్ ఆన్సర్స్. పరుషాక్షరాలు గుర్తించండి. కచట తపలు పరుషాలు. 2 పాదాలు కలిగి పాడడానికి
గానయోగ్యమైన జాతి పద్యం ద్విపద. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు వీరి బిరుదులు. ఈ రెండు బిరుదులు ఎవరికి ఉన్నాయి? ఎర్రనకి. ఎర్రనకి శంభుదాసుడు అలాగే ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులు అనేటివి ఉన్నాయి. శ్రీమంత్ చొక్కా మల్లెపూలలా తెల్లగా ఉంది. ఈ వాక్యంలోని అలంకారం ఉపమాలంకారం. మదోన్మాదము ఈ పదంలోని సంధి గుణసంధి. శాంతికాంక్ష పాఠం మహాభారతంలోని ఏ పర్వంలో వస్తుంది? ఉద్యోగ పర్వంలో వస్తుంది. 26వ క్వశ్చన్ చూసుకుంటే మత్తేబం పద్యపాద గణాలు గుర్తించండి. సవర్ణమయవ పద్యపాదాలు. జలమును ధరించునది అను ఉత్పత్త్యార్థము గల పద్యం జలది. ఉపద్రవం అనే పదానికి అర్థం ఆపద. దళం ఈ పదానికి నానార్థాలు గుంపు, ఆకు. నీ బొమ్మల చెంత ముగ్ధగతినందున్ శిల్పి కంఠీరవ అని శిల్పిని ప్రశంసించిన కవి గుర్రం జాషువా. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మ్యాథ్స్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇక్కడ సొల్యూషన్ అయితే లేదు, జస్ట్ నేనైతే క్వశ్చన్ అలాగే ఆన్సర్ అయితే చెప్తాను, మీరు సాల్వ్ చేసి ఆ ఆన్సర్ వచ్చేలాగా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, 31st క్వశ్చన్. ఏడాదికి ఏ రేటు వంతున 15 సంవత్సరాలలో అసలు 4 రేట్లగును అంటే 20%. ది డిఫరెన్స్ ఆఫ్ 1 3/16 అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ ఈక్వల్ టు 1 3/16 మరియు దీని యొక్క ఉత్క్రమముల మధ్య గల భేదము అంటే 105/304. 10 మీటర్లు ఇంటూ 6 మీటర్లు 10 మీటర్లు ఇంటూ 6 మీటర్లు కొలత గల ఒక గది చుట్టూ 2 మీటర్ల వెడల్పు గల వరండా కలదు. వరండా ఆక్రమించిన ప్రదేశం యొక్క వైశాల్యమును కనుగొనండి అంటే 80 స్క్వేర్ ఫీట్ మీటర్ అని వస్తుంది. 80 మంది విద్యార్థులు గల తరగతిలో బాలికల సంఖ్య బాలుర సంఖ్యలో 3/5వ వంతు అయిన బాలుర సంఖ్యను కనుగొనము. 80 మంది విద్యార్థుల తరగతిలో బాలికల సంఖ్య బాలుర సంఖ్యలో 3/5వ వంతు ఉందన్నమాట. అంటే బాలుర సంఖ్య ఏంటి అనేది కనుక్కోవాలి. అంటే దీని ఆన్సర్ వచ్చేసి 50. ఒక ట్యాంకును 8 కుళాయిలు అంటే 8 ట్యాప్స్ 1 2/3 అంటే 1 గంట 2/3 అంటే 1 2/3 గంట కాలంలో నింపును. అదే ట్యాంకును 20 నిమిషాలలో నింపవలనన్న అటువంటి కుళాయిలు ఎన్ని కావాలను? అంటే ఈ గంటల్ని మనం నిమిషాల్లోకి చేంజ్ చేసుకొని దానికి సంబంధించిన మనం మొత్తం సొల్యూషన్ చేస్తే మనకు వచ్చేది 40 కుళాయిలు. ఇఫ్ a + b + c = 9 మరియు ab + bc + ca = 26 అయినా a² + b² + c² ఎంత అవుతుంది అంటే 29. secant θ + tan θ = p అయితే secant θ - tan θ విలువ 1/p అవుతుంది. బిందువులు 1, 2 అలాగే 2, -3 -2, 4 మరియు 0, 5 శీర్షాలుగా గల చతురస్రం యొక్క వైశాల్యము 10 స్క్వేర్ యూనిట్స్. ఒక పెట్టెలో 5 ఎరుపు 8 తెలుపు 4 ఆకుపచ్చ గోళీలు కలవు. పెట్టె నుండి యాదృచ్ఛికంగా ఒక గోళీని తీస్తే అది ఆకుపచ్చ కానిది అగుటకు సంభావ్యత కనుగొనండి అంటే 13/17 అనేది దాని యొక్క సంభావ్యత అవుతుంది. ఒక దీర్ఘ చతురస్రము యొక్క చుట్టుకొలత 40 మీటర్లు మరియు దాని వైశాల్యము 96 చదరపు మీటర్లు అయిన దీర్ఘ చతురస్రము యొక్క పొడవు కనుగొనము మీటర్లలో అంటే 12 మీటర్స్. క్రింది వానిలో అత్యధిక చర్యశీలత గల లోహం ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో రుబీడియం అనేది ఎక్కువ చర్యశీలత కలిగి ఉంటుంది. ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్. దాని ఉష్ణోగ్రత కెల్విన్ మానంలో
ఎంత అంటే 310 కెల్విన్. సోడియం ఎలక్ట్రాన్ విన్యాసానికి సంబంధించి ఈ క్రింది వానిలో సరైనది ఏది అంటే 281. రేయాన్ దీనితో తయారవుతుంది. సెల్యులోజ్తో ఏం తయారవుతుంది? రేయాన్ తయారవుతుంది. ఒక పదార్థం నేరుగా ఘనరూపం నుండి వాయురూపంలోకి లేదా వాయురూపం నుండి ఘనరూపంలోకి మారే ప్రక్రియ ఉత్పతనము. పొర్రెలోని ఎముకల మధ్య కీళ్ళు, కదలని కీళ్ళు. పుష్పించడానికి ఎక్కువ రాత్రికాల సమయం అవసరమైన మొక్కలు మొక్కజొన్న మరియు ప్రత్తి. ఉమ్మెత్త పుష్పంలోని కేసరం అండకోశాలలోని భాగాల సంఖ్య కేసరం 2, అండకోశాలు 3. ఏఆర్టీ కేంద్రాలు వీరి కోసం ఏర్పాటు చేయబడ్డాయి. మూత్రపిండాల వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు వైద్య సదుపాయం కల్పించడానికి, రేబీస్ వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం, ధమనులు సరిగా పనిచేయవారికి వైద్య సదుపాయం కల్పించడానికని ఇవ్వడం జరిగింది. ఇదైతే హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు వైద్య సదుపాయం కల్పించడానికి ఏఆర్టీ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. క్రింది వానిలో రుచి కణికలు లేకపోవడం వల్ల రుచిని తెలుసుకోలేనివి. ఫిలిఫాన్ పాపిల్లే. భారతదేశంలోని ఈ రాష్ట్రాలలో పోడు వ్యవసాయం విస్తారంగా అనుసరించబడుతున్నది. అరుణాచల్ ప్రదేశ్ అలాగే ఛత్తీస్గఢ్. ఆంధ్రప్రదేశ్లోని ఈ గ్రామం వద్ద ఆది మానవులు గీసిన మానవాకృతులు, ఎద్దుకు సంబంధించిన చిత్రాలు కనుగొనబడ్డాయి. చింతకుంట, వైఎస్ఆర్ జిల్లా, కడప. ఆంధ్రప్రదేశ్లో నైరుతి ఋతుపవనాలు మొట్టమొదటిగా ఈ జిల్లాలో ప్రవేశిస్తాయి. చిత్తూరు మరియు కర్నూలు. అక్బర్కు షుల్-ఈ-కుల్ అనే ప్రపంచ శాంతి భావన రూపకల్పన సహాయం అందించిన పండితుడు అబుల్ ఫజల్. 1929లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ లాహోర్ సమావేశంలో పూర్ణ స్వరాజ్యమే తమ లక్ష్యంగా ప్రకటించిన సమయంలో ఆ సంస్థకు అధ్యక్షత వహించిన వారు జవహర్లాల్ నెహ్రూ. 1919లో గాంధీజీ దీనిని వ్యతిరేకిస్తూ సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. రౌలట్ చట్టం. భారతదేశంలో 1859లో జనపనార పరిశ్రమకు సంబంధించిన ముఖ్య సంఘటన మొట్టమొదటి జనపనార మిల్లు కోల్కతా దగ్గర రిష్రాలో స్థాపించబడింది. ఫ్రెంచ్ విప్లవ సమయంలో వ్యాప్తిలోకి వచ్చిన నూతన రాజకీయ భావాలు స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం. వెర్సైల్స్ శాంతి సమావేశానికి ఆహ్వానించబడని 3 రాజ్యాలు ఆస్ట్రియా, జర్మనీ అండ్ టర్కీ. ఫజల్ అలీ, కేఎం పనిక్కర్, హృదయనాథ్ కుంజ్రులు దీనిలో సభ్యులు. స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్. f(x) √(x - x) యొక్క ప్రదేశం Z. f = 1, 2, 2, -3, 3, -1 అయిన రూట్(f) ఎంత అంటే 1, √2. If a = I0, 0, I, then a² ఎంత అంటే -1, 0, 0, -1.